విషయం మా విషయం ఏమనగా మా తాత గారి పేరు మీద ఉన్నటువంటి ఇంటి ఇల్లు జాగాను మా నాన్న పేరు మీదకి ఆడపు భీమన్న గారి పేరు మీదకి బదిలీ కావడం జరిగింది. బదిలీ అయిన తర్వాత 2011లో మా నాన్నగారు చనిపోవడం జరిగింది. 2011లో చనిపోగా అప్పటి నుంచి మాకు వాటా కావాలి, ఆస్తులు కావాలి, లేకపోతే డబ్బులు కావాలి అని మమ్మల్ని వేధింపులకు గురి చేయడం జరిగింది. కాబట్టి 2016లో మా నాన్న పేరు నుండి మా అమ్మ పేరు మీదకి బదిలీ చేయడం జరిగింది. ఇల్లు జాగా 2163 నంబర్లో మా అమ్మ పేరు మీదకి బదిలీ చేయడం జరిగింది. బదిలీ చేసిన తర్వాత 2024 అక్టోబర్ నెలలో వారు అక్రమంగా మా అక్కగారైన నంది సమత రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నంది సమత నంది రామయ్యలు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మా అమ్మను అక్రమంగా వాళ్ళ దగ్గరనే ఉంచుకొని ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. కాబట్టి చేసుకున్న తర్వాత మాకు అయితే డబ్బులన్నా ఇయ్యూరి, లేకపోతే వాటన్నా ఇయ్యూరి అని మమ్మల్ని వేధింపులకు గురి చేసినారు. గురి చేసి రాజకీయ పలుకుబడి, రాజకీయ అండతోని మాకు వేధింపులు చేయడం జరిగినది. కాబట్టి మేము 2025 మొన్న మేము పోలీసులకు ఫిర్యాదు చేసినాం. ఫిర్యాదు చేసిన తర్వాత వాళ్ళు ఒకసారి 2 సార్లు పిలవడం జరిగింది, రాలేదు. అప్పటికి కూడా దాదాపు 23 తేదీ నుంచి ఇప్పటికి 3వ నెల 20 తేదీ వరకు కూడా నెల సమయం పట్టినా అని కూడా వాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు. కాబట్టి దయచేసి మా ఇంటిని మాకు దయచేసి వాళ్ళ డిమాండ్ ఏంటిదంటే మాకు 10 లక్షలన్నా ఇవ్వండి, లేకపోతే ఇంట్లోకి వెళ్ళిపోండి అని మాకు రాజకీయ నాయకులతో అండతో మాకు బెదిరించి డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఈ పోలీసుల దగ్గరికి కూడా పోవడం జరిగింది. పోయిన తర్వాత వాళ్ళు చాలాసార్లు పిల్లలకు నమస్కరించి తెలపడం అయినది. విషయం మా ఇంటి స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొని మమ్మల్ని డబ్బుల కోసం బెదిరిస్తూ నంది రామయ్య నంది సమతలపై చర్యలు తీసుకోవాలని, మాకు న్యాయం చేయటం గురించి విన్నపం. ఖానాపూర్ మండల కేంద్రంలోని శాంతినగర్ ఇంటి నెంబర్ 2163లో ఉంటున్నాము. మా యొక్క తాత తండ్రుల ద్వారా వంశం పరంపరగా ఇంటిలో ఉంటున్నాము. ఇంటి కొత్త తాత అయిన ఆడేపు మల్లయ్య నుండి ఆడేపు భీమన్న, మా తండ్రి ఆడేపు భీమన్నకు బదిలీ అయినది. కాగా 2011లో మా నాన్నగారు చనిపోవడం జరిగినది. 2011లో చనిపోయిన తర్వాత 2016లో మా అవ్వ ఆడేపు రాజవ్వకు బదిలీ కావడం జరిగింది. బదిలీ అయిన మా ఇంటిని మా అక్క బావ నంది సమత రామయ్యలు అక్టోబర్ 24లో రిజిస్ట్రేషన్ చేసుకొని 10 లక్షలు ఇవ్వాలని తమకు వేధింపులు గురి చేస్తున్నారు. రాజకీయ పలుకుబడితో బెదిరింపులు చేస్తున్నారు. గతంలో కూడా భూములు రిజిస్ట్రేషన్ చేసుకొని దాడులకు పాల్పడ్డారు. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొని పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు మాకు పట్టించుకోకపోగా ఇప్పటికైనా మా కుటుంబానికి చెందిన ఇల్లు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొని నంది రామయ్యపై చట్టచర్య
చర్యలు తీసుకోవాలని, అక్రమంగా రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని, మా కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.